చేద్దాం మేడం. ఏమైంది? అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వదిలేసే శివ. వీళ్ళెలా వచ్చారో లాకప్ లో వేసి చెప్తాను శివ. ఇక్కడ జరిగిన సంగతి దేవాసరికి చెప్పకూడదు. ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్తే నా ప్రాణాలు తీస్తారు. థ్యాంక్ యూ శివ. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరుగుంటే మేమందరం సమాధానం చెప్పాల్సి వచ్చేది. యు వెల్కమ్ మేడం. కానిస్టేబుల్స్, వీళ్ళ సంగతి చూడండి. అപ്പോడా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది శ్రీవల్లి నిశ్చితార్థం గురించో మిగతా చెల్లెల పెళ్లి గురించో కాదు, నాగవల్లి సీమంతం గురించి. అవునన్నయ్య, నాగవల్లి వదిన అడిగిందని పళ్ళు కాయలు పట్టుకురావడం తెలిసిన గంగబావకి మిగతా చెల్లెలని హేళన చేసి మాట్లాడితే పళ్ళు రాళ్ళ కొట్టడం కూడా గంగబావకి బాగా తెలుసు. కాఫీ తీసుకోన్నయ్యా. కాఫీ చాలా బాగుందమ్మా. నేనే కలిపాను గంగా. తిరుపతత్త చేతి మహిమ అలాంటిదన్నయ్యా. చల్లగా అయిపోయిన కాఫీ సంగతి పక్కన పెట్టి సీమంతం సంగతి మాట్లాడండి. సీమంతం చేయకుండా ఇట్ట 100-200 పెట్టి కాయలు పళ్ళు తెచ్చితే ఎట్ట అవుద్ది గంగా? ఎందుకండి అలా అంటారు? నేననేది కాదే తిరుపతి, మామిడికాయలు చింతకాయలు కొరకాయలను ఉన్నదానికి సీమంతం చేయించుకోవాలని ఉండదా ఏంది? అవునమ్మా, ఈ మధ్య బేబీ షవర్ అని పొట్టను చూపిస్తూ తెగ ఫోటోలు దిగేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. చిచి, అలా నువ్వు అనుకుంటున్నావు గానీ అది ఇప్పుడు ఫ్యాషన్ అమ్మా. దాని గురించి నీకేం తెలుసు తిరుపతి? నువ్వు పెద్ద బూతులా అనుకోవద్దు. మన రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. నాగవల్లి వదిన వాళ్ళ అన్నయ్య పరిస్థితి చూసి శ్రీమంతం వద్దనుకుందేమో. అయినా ఇప్పుడు సీమంతం చేయమని నేనేమైనా అడిగానా? ఎందుకు ఇప్పుడు మా అన్నయ్యని అవమానిస్తున్నారు? ఇది అవమానం అనుకుంటే మాత్రం మా చేత్తోనే మా చెంపల మీద కొట్టుకుంటాం, కానీ ఇది అవమానం కాదు కదా. పెద్దోడిగా ఒక ఆడపిల్లకి జరగాల్సిన తంతు గురించి మాట్లాడుతూ ఉన్నాను గంగా. నేను కూడా మీ అన్నయ్యని ఇన్సల్ట్ చేయాలని కాదు నాగవల్లి. కడుపుతో ఉన్న వాళ్ళకి సీమంతం చేయడం ఆనవాయితీగా వస్తుంది కదా. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు నీకు స్వీట్ మెమరీస్గా ఉండిపోవాలని చెప్పాను. మా అన్నయ్యకి లేనిపోని ఖర్చులు అంటగట్టడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు బావా. అయ్యో పర్వాలేదమ్మా, నీకోసం ఖర్చుకు వెనకాడను. దేవరాజ్ చెప్పినట్టు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని అందరూ పంచుకోవాలి. నన్ను చూడాలని ఇక్కడికి పిలిపించావు. నిన్ను చూడాలని నాకు చెల్లెలకి ఉండదా? మన ఇంటికొచ్చి నువ్వు సీమంతం జరుపుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని కళ్ళారా చూడాలని మాకనిపించదా అమ్మా? అవును నాగవల్లి. ఎలాగో ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్ళడానికి పండగలు కూడా ఏమీ లేవు. ఉగాది రావాలంటే ఇంకో నెలపైనే ఆగాలి. ఈ లోపలే సీమంతం చేసేస్తే బాగుంటుంది. అవును, మా ఇంట్లోనే సీమంతం జరిపిస్తాం. అక్కడ చేయడం ఏంటి, ఇక్కడ చేయొచ్చు కదా. ఆడపిల్లకి సీమంతం పుట్టింట్లోనే చేస్తారు. చేస్తారు గాని మీకంటూ ఎవరున్నారు గంగా? ఉన్నది మేమే. మా బంధువుల్ని ఇక్కడికి పిలిపించేసి అక్కడికి తీసుకురావడం కష్టం అవుతుంది కదా. ఆ తంతేదో ఇక్కడే చేయించేద్దాం.
మాకు బంధువర్గం ఉంది, అంతా వస్తారు. మా కోడలు నీళ్ళు వేసుకుంది, సీమంతం చేస్తామనేసి గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఉంటుంది. పైగా లంకంత కొంపిది, నీది చిన్న ఇల్లు కదా. ఎక్కడైతే ఉంది, ముందు మనీ కావాలి కదా. గంగా, మేము బంగారం పెట్టమే అడగట్లేదు, పెడితే పెట్టొచ్చు కూడా. మీ చెల్లి బంగారం అనేసి మాట వరుస అనుకుంటే ఎట్ట అవుద్ది? నా కోడలు బంగారం కావచ్చు, కానీ నా కోడలు ఒంటి మీద బంగారం ఉంటే ఇంకా బాగుంటుంది తెలుసా. అంటే తులమో పొలమో ఉంటుంది కదా అని మా ఉద్దేశం. ఈసారికి ఇలా కానిచ్చేసే గంగా, మళ్ళీ హారాలు నెక్లెస్లు చేయించాలనుకునేవు. ఎందుకండి? వాడికి ఏదేదో చెప్పి బరువేయాలనుకుంటున్నారా? పేరు నాగవల్లి. నాగుపాము పడగ విప్పితే నాగమణి ఉంది కదా అని అదే తీసుకోమంటే అవ్వదు కదా. కాకపోతే నాగవల్లి ఒంటి మీద చూడ్డానికి నగోనట్రో ఉండాలి కదా. నగలు అవన్నీ వేసుకోవడం నాకేం అవసరం లేదు. నువ్వు అనుకోపోవచ్చు, కానీ ఆడపిల్లంటే సింగారం అందం ఉండాలి కదా. చేస్తానమ్మా, ఎంతో కొంతవరకు చూసుకుని బంగారం చేయిస్తాను. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావన్నయ్య. ఇంకా అక్కలకి చెల్లికి కావలసినవన్నీ చూసుకుంటున్నావు. ఇప్పుడు నాకు నగలు అవి కూడా అంటే ఎలా కుదురుతుంది? నాకేం వద్దన్నయ్యా. అయ్యో, అదంతా నేను చూసుకుంటాను కదా. ఎప్పుడు చేస్తావు గంగా? ఒక వారం 10 రోజులు ఆగండి, మంచి రోజు చూసుకుని చేస్తాను. సరే సరే, 10 రోజుల్లో ఏ లోటు లేకుండా చేస్తే చాలు. జాగ్రత్తగా ఉండమ్మా. ఆ ఫోటో ఇవ్వమ్మా. వస్తానమ్మా, జాగ్రత్త. అమ్మవారే నీ రూపంలో వచ్చారనిపిస్తుంది శివ. అత్త, చిన్నప్పటి నుంచి నీ కొడుకుని ఇష్టపడ్డాను. తనే నా భర్త అయ్యాడు. నా నుదుటిన కుంకుమ పెట్టే భాగ్యం గంగాబావుకున్నట్టు మళ్ళీ మావయ్యకి ఎందుకు అదృష్టం లేకుండా చేశాం? జైలు శిక్ష అనుభవించాలి కదా. లేదత్తా, నువ్వైతే నేరం చేయలేదు. చేసింది మా పెద్దనాన్న. భారతమ్మ ప్రాణం తీసి నీకు శిక్ష పడేలా చేశాడు. అవును శివ.
హత్య చేసావన్న సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలియనివ్వను. నువ్వు బెయిలు మీద బయటకొచ్చే లోపల పంచాయతీ పెట్టించి నీ ఒక్కగానొక్క కొడుకుని, నలుగురు ఆడబిడ్డల్ని ఊళ్ళో నుంచి తరిమేస్తానుగా. త్వరలోనే నువ్వు విడుదలవుతావని తెలిసి కూడా నీ మీద హత్య ప్రయత్నం చేయించాడు. ఈ విషయం గనుక గంగాబావకి తెలిస్తే మా పెద్దనాన్నని కూడా చంపేస్తాడు. అందుకే నేనిక్కడ ఉన్నట్టు చెప్పలేదమ్మా. నేను జైల్లో ఉన్నట్టు నా కొడుక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పొద్దు. అదేంటత్తా, నీకోసం బావ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. మా అమ్మ ఊరొస్తే ఏ తప్పు చేయలేదని నిరూపించాలని ఆరాటపడుతున్నాడు. వస్తాను, కానీ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీలా కాదు. అనుకోకుండా జరిగిన సంఘటనలు, ఇన్నాళ్ళు నా కుటుంబానికి దూరంగా ఉన్నాను అని చెప్పడానికి. నువ్వే తప్పు చేయకుండా ఇంత శిక్ష అనుభవించేసి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావత్తా? ఉండాలి శివ. ఇలా జరిగింది అని తెలిస్తే మీ పెద్దమ్మ పసుపు కుంకుమలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇన్నాళ్ళు సుమంగళిగా ఉన్న నా వదినను విధవరాల్ని చేసినట్టవుతుంది. నా చేతులతో నేను ఆ ధైర్యం చేయదలుచుకోవడం లేదు. ఇందాక నా నుదుటిన కుంకుమ దిద్దే భాగ్యం కల్పించావు అన్నావు, కాని నేను జరిగింది చెప్పి ఆ అదృష్టం నీకు లేకుండా చేయడం నాకిష్టం లేదమ్మా. అత్త, శ్రీవల్లి, అమృతవల్లి, నాగవల్లి, కుముదవల్లి వీళ్ళంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసా? నా కూతురు కాకపోయినా కుముదవల్లిని సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాడు గంగా. ఆడపిల్ల విషయంలో నిందలు పడతాడు, కాని ఈ అమ్మ విషయంలో అన్యాయం చేసింది మీ పెద్దనాన్నే అని తెలిస్తే క్షణం కూడా ఆగడు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావోనని ఆరా తీశాను, కాని ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలిసిన తర్వాత కూడా నేను చెప్పకుండా ఉండాలని అడ్డు పెడితే ఎలాగత్తా? అవును శివ, నా బంగారు కోడలివి నువ్వు. దయచేసి నా మాట కాదనుకు. ఈ మాట ఎవరితో చెప్పనని అమ్మవారి పాదాల దగ్గర పెట్టినా ఈ తాంబూలం మీద ఒట్టేసి చెప్పు. తీసుకో శివ. ఆ తల్లి నా కోడలికి ఇవ్వడానికే ఈ చీర పెట్టించిందేమో. నేరస్తుల చేతులకి సంకెళ్ళు వేసే నా చేతులని నువ్వు కట్టేస్తున్నావత్తా. త్వరలోనే నువ్వు బయటికి రావాలి. గంగాబావ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. నేను నిజాన్ని ఎన్నాళ్ళో దాచలేనని నీకు కూడా తెలుసు. ఎందుకంటే నువ్వు బయటికి రాక తప్పదు. తప్పకుండా వస్తాను శివ. కోడలికే కాదు, కొడుకుకు కూడా ఈ ప్రేమని పంచత్తా. త్వరగా వచ్చేయి. మేం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. జైల్లో ఉన్న సావిత్రమ్మని ఈ పాటికి లేపేసుంటారంటావా? కానీ కబురైతే రావాలి కదా నాన్న. అత్తకు ఆయుష్ ఎక్కువ. ఇన్నేళ్లైనా ప్రాణాలతో ఉందంటే నీ ఆయుష్ తగ్గించాలని బ్రతికుందేమో అనుకుంటా. పట్టాసేస్తుందేమోననే కదా పని ముగించుకుని వచ్చేయమన్నాను. గంగని అటువైపు వెళ్లకుండా మన ఇంటికి వచ్చేలా చేసింది అందుకే కదా. నాగవల్లికి అనుమానం వచ్చి తనని పిలిపించింది, కానీ మనం అవమానించి పంపించాం. వాళ్ళ అమ్మ అంతుకి కూతురు సీమంతానికి ముడెట్టామే కానీ
వెళ్ళిన సుబ్బిగాడు ఇప్పటి వరకు ఫోనే చేయలేదు. నేనిందాక చేసినా తీలేదు నాన్న. ఈ విషయం అయ్యగారికి చెప్పాలి. ఆడే ఫోన్ చేస్తా ఉన్నాడు. ఎరా పండ కాయ? మీ తమ్ముని కూతురు కూడా నన్ను పండనుకొని గుజ్జు గుజ్జు చేసిందయ్యా. ఏం మాట్లాడుతుండవురా? మీరు పోనెట్టేశాక ముందుకెళ్ళిన తర్వాత పోలీస్ మేడంకి అనుమానం వచ్చింది, నన్ను ఆరా తీసింది. ఏమైంది నాన్న? ఇదిగో ఇను. మా పెదనాన్ని ఫోన్ చేశాడు కదా అని నన్ను గుట్కలు మింగేలా అడిగింది. శివ అనుమానంతో అడిగినా సరే మా నాన్న పేరు మాత్రం బయటికి రాకూడదు. మీరేం ప్లాన్ చేశారో ఏందో చెప్తావు లేదని సాగు కొట్టేసినది. చెప్పినావా సుబ్బి? చెప్పలేదయ్యా. మీరిచ్చిన కాగితం కూడా తనకి దొరకకుండా నమిలి మింగేయాలనుకున్నాను, అంతలోనే తీసేసుకున్నది. కొంచెమైనా బుద్ధి ఉండదా లేదా నీకు? పర్వాలేదు నాన్న, అదేం పెద్ద మ్యాటర్ కాదు. అందులో డేటు, ఐడి నంబర్, సీరియల్ నెంబర్ తప్ప ఏమీ ఉండదు. అది చూసినంత మాత్రాన పెద్దగా ఐడియా రాదు. అవునయ్యా, తనకు అర్థం కాలేదు. వివరంగా చెప్పమనేసి నా వెంట పడింది, కానీ నేను దొరకకుండా పారిపోయి వచ్చేసాను. అంటే నువ్వు జైలు కాడికి పోలేదా? పోలేదయ్యా. అయితే బారుకు పోయి బీరు తాగి పండుకో సుబ్బి. అయ్యా పెట్టేయ్, బుద్ధి లేనోడా. ఎద్దులా తింటమే కానీ చెప్పిన పని ఒక్కడు కూడా చేయరు. ఒక్క ఆడదాన్ని పాడెక్కించడం చేత కాదు. పెట్టే పోను, డబ్బా మొక్క నాకుండే. నాన్న, చెప్పాను కదా సావిత్రత్తకు చావు అంత తొందరగా రాదని. తన తల్లి ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి కొడుకు ఎదురు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా తను ఊరికొస్తుంది, నిరూపిస్తుంది. మంచిదనేసి తనం నిరూపించుకోవడం కాదు, నేను షడ్డౌన్ నిరూపిస్తే ఆ గంగ నా గొంతు మీద శివతాండవం చేస్తాడపోడా. రాబోయే రోజుల్లో జరగటం గురించి కాదు, ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి నాన్న. అంటే శివపార్వతికి ఏమాత్రం అనుమానం వచ్చినా గంగకి చెప్పేస్తుంది. వాడు యమకింకరుడిలా వచ్చేస్తాడు. నిజమే రాబోడా. సావిత్రి ఉండే పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ని కనుక్కో. వద్దు నాన్న, ఇంకా ఏం జరగలేదు. ఏదైనా జరిగుంటే ఈ పాటికి మనకి ఫోన్ వచ్చుండేది. మనకు చేయలేదంటే భయపడాల్సిన పని లేదు. కొన్నిటిని టచ్ చేయకపోవడమే మంచిది నాన్న. ఏంటి అందరూ అలా ఉన్నారు? వచ్చేసావా శివ? ఓహో, సాయంత్రమైనా నేను ఇంకా రాలేదని కంగారుగా ఎదురు చూస్తున్నారా? అలాంటిదేం లేదులే, అసలు నీ గురించి ఆలోచిస్తేనే కదా. మాట వరుసకైనా అవును అని చెప్పొచ్చు కదే, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇందాకైతే వదిలిని తీసుకురావడానికి వెళ్తావా అన్నయ్య అంటే బదులు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాడు? మల్లెపూల షాప్ దాకా వెళ్ళాలి అంటే పెట్రోలు దండగా అనుకుని ఉంటాడు. అన్నయ్య అన్నిసార్లు అలా ఉండడులే శివ. నాకు తెలుసులేవమ్మా, నీకోసమైతే 2 లీటర్ల పెట్రోల్ అయిపోయినా పర్వాలేదు అన్నట్టుగా తిరుగుతాడు. నన్ను ఎవడో ఒకడు ఎత్తుకుపోతే కానీ అప్పుడు తెలిసొస్తుంది ఈయన గారికి. అవే మాటలు వదినా, అవేం మాటలు అనకుండా అదేంటో అడగండి, చేతిలేదో పట్టుకొచ్చింది కదా. చూస్తారా? చూడండి.
చీర కొనుక్కొచ్చావా శివ? కలర్ కూడా బాగుంది వదినా, నీకు బాగా నప్పుతుంది.